టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయితాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితల సద్ధేమ పద్మాం వరాం గీం సర్వాలంకారయుక్తాం సకలముభయదాం భక్తనమ్రాం భవానీం శ్రీ విద్యాం శాంతమూర్తిం సకలసురణుతాం సర్వసంపత్ప్రదాత్రీం. ఓం శ్రీ పెజవాడ కనకదుర్గాదేవ్యై నమః. శ్రీ దుర్గామల్లీశ్వరాభ్యాం నమః. ఈ వారం మనకి ఏ గ్రహాలు ఎక్కడున్నాయో చూద్దాం ఒకసారి. ముందుగా రాహువు కుంభరాశిలో, కేతువు సింహరాశిలో, గురు శుక్రులు వీళ్ళిద్దరూ కూడా మనకి కర్కాటక రాశిలో ఉన్నాడు. మరి 15వ తేదీ దాటాడు కాబట్టి జూన్ 15 తర్వాత రవి మిథున రాశిలో ఉండడం జరిగింది. బుధుడు మరి మిథున రాశిలో, ఆ తర్వాత కుజుడు కూడా మిథున రాశి సంచారం చేస్తున్నారు. శని మీనరాశిలో. ఈ గ్రహాల అంతా కూడా ఉన్న తర్వాత ఒక్కొక్క రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఇస్తాడో ఒక్కొక్క రాశి వారిగా చెప్పుకుందాం. మీనరాశి. ఈ మీనరాశి వారికి అందరికీ కూడా పంచమంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన అనేకమైనటువంటి లాభాలు మీకు జరగడం అనేటటువంటివి జరుగుతాయి. ఆ తర్వాత అనుకోని పనులన్నీ కూడా అనుకోకుండా అయిపోతూ ఉంటాయి. కొత్త కొత్త పనులు స్టార్ట్ చేస్తారు. విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళకి అనేకమైనటువంటి అవాంతరాలు జరుగుతూ వస్తూ ఉంటాయి. ఈ అవాంతరాలన్నీ కూడా ఈ వారంలో మీరు అధిగమించడానికి అవకాశాలు ఉంటాయి. ప్రతి పనిని కూడా ఆనెస్ట్గా మీరు ప్రయత్నించడం అనేటటువంటివి జరుగుతాయి. లాటరీలు, పందాలు, షేర్స్, మల్టీ లెవెల్ మార్కెటింగ్లో వీళ్ళందరూ కూడా మీరు వెళ్ళడం జరుగుతుంది. అనుకోకుండా గురుడు 5వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి లక్కీగా మీకు కొన్ని సార్లు సక్సెస్ అవుతారు. ఒకటే అస్తమానం సక్సెస్ అవుతుంది కదా అనేటటువంటి ధోరణితో మీ మైండ్ సెట్ తయారైపోతుంది. అది చాలా ప్రమాదకరమైనటువంటి విషయము. ఇక భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపాలు, ఎందుకంటే ఎల్నెట్సన్ జరుగుతుంది, లేదా తండ్రి కొడుకులు, తల్లి కొడుకులు, ఇలా బంధువులతో అపనిందలు ఇవన్నీ కూడా రావడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే బంధువులతోనే కాకుండా ఫ్రెండ్స్తో, ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు కాస్త జాగ్రత్తగా మీరు మాట్లాడుకోవడం అనేటటువంటిది చాలా మంచి విషయం. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా ఆధ్యాత్మిక గొడవల్లోకి మీరు వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి. బయట అందరు కొట్టుకుంటుంటే మీరు దూరి వాళ్ళ మధ్యలోకి వెళ్ళడం అనేటటువంటిది జరుగుతాయి అనవసరమైనటువంటి విషయాల్లో. కాబట్టి రాశివారు తెలివైనటువంటి వారు. మీరు చక్కగా ప్రతి పని కూడా సక్సెస్ఫుల్గా మీరు పూర్తి చేసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే కొత్త కొత్త పుస్తకాల ప్రింటింగ్లు ఇవన్నీ కూడా చేస్తారు. ప్రింటింగ్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్కి, ఇన్కమ్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్ ఇటువంటి డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకందరికీ కూడా మీరు గ్రాండ్ సక్సెస్ఫుల్గా ప్రమోషన్స్ అనేటటువంటి రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఎల్నెట్సన్ జరుగుతుంది కాబట్టి వివాహాలు కానటువంటి వాళ్ళకందరికీ కూడా వివాహాలు అవడానికి అవకాశాలు ఉన్నాయి. శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క మంత్రజపాన్ని, ఆమె యొక్క హోమాన్ని మీ ఇళ్లలో చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే దేవతా వృక్షాల్లో అయినటువంటి మర్రి చెట్టు, లేకపోతే రావి చెట్టు, మారేడు, నేరేడు ఇలాంటివి చేయండి. మర్రి చెట్టు పెద్దదవుతుంది, అది దేవతా వృక్షం కాదు కాబట్టి యక్షిణి విద్యలకు సంబంధించి చేసుకోవడానికి పనికి వస్తుంది. కాబట్టి ఈ చెట్లను మీరు ఇంట్లో పెంచుకోవడము, సాధనలు చేసుకోండి. బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. తిరిగి వచ్చే వారం కలుద్దాం. సెలవు.